నీ ఆశ భంగం కానేరదు. అయితే నీ జీవితం బాగు కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచుము. ఆయన యందు ఆశ కలిగి ఉండుము. నీ ఆశ ఎప్పటికీ భంగం కానేరడు. నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో చాలామంది ఇహలోక సంబంధమైన విషయాలను, శరీర సంబంధమైన వాటిని ఆశించి అవి జరగాలని దేవుని మీద ఆశ పెట్టుకుంటారు. కానీ నీవైతే ఆత్మ సంబంధమైన కార్యాలు, దేవుని చిత్తానుసారమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన నీ ఆశను భంగము చేయక తన కార్యము నీ ఎడల జరిగించి నీకు మంచి జీవితమును అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. నీ ఆశ భంగం కానేరదు. అయితే నీ జీవితం బాగు కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచుము. ఆయన యందు ఆశ కలిగి ఉండుము. నీ ఆశ ఎప్పటికీ భంగం కానే